సీయోను విషయమై నేను ఎంతో రోషము గలవాడనయ్యున్నాను అని దేవుడు చెబుతున్నాడు. దీని సాధారణ అర్థం చూస్తే దేవుడు సీయోను పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడని అనిపిస్తుంది. కాని దీని అంతరార్థం చాలా లోతైనది. ఇది ఒక భర్త తన నిబంధన చేసుకున్న భార్యను, అంటే తన ప్రజలను శత్రువుల నుండి రక్షించుకునే స్వచ్ఛమైన, ఉద్వేగభరితమైన ప్రేమను సూచిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన సత్యముంది. మూలభాష అయిన హీబ్రూలో ఇక్కడ వాడిన పదం ఖీనా. మన వాడుక భాషలో రోషము లేదా అసూయ అంటే మనుషులు చూపించే స్వార్థపూరితమైన ఆలోచన అనుకుంటాం. కాని బైబిల్ ప్రకారం దేవుని రోషము అంటే నీతియుక్తమైన, మండుతున్న ఆసక్తి మరియు రక్షించే ప్రేమ. 7వ అధ్యాయంలో ప్రజల తప్పుడు ఉపవాసాలను చూసిన దేవుడు ఇప్పుడు మిగిలిన తన ప్రజలను, ఆ శేషమును నాశనం చేయాలనుకునే శత్రువుల నుండి తన జ్వలించే ప్రేమ ద్వారా ఎలా కాపాడుతాడో ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి. దేవుని ప్రేమకు ఇంతటి తీవ్రమైన రక్షణ ఎందుకు అవసరం? ఎందుకంటే ఆయన దేనినైతే పవిత్రంగా ఎంచుకున్నాడో దానికి ఏ చిన్న హాని జరగడాన్ని కూడా ఆయన ఏమాత్రం సహించలేడు. మన దైనందిన జీవితంలో దేవుని యొక్క ఈ రక్షించే, జ్వలించే ప్రేమను గుర్తించడం ద్వారా మన విశ్వాసానికి బలమైన పునాది దొరుకుతుంది. కష్టకాలంలో ఆయన మన పక్షాన ఖచ్చితంగా నిలబడతాడన్న గొప్ప ధైర్యం మనకు కలుగుతుంది.